బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు గృహ ప్రవేశం అంగరంగ వైభవంగా జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం గృహ ప్రవేశం చేశారు. ఈ తెల్లవారుజామున 4:30 గృహ ప్రవేశ పూజా కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక పూజా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత టీడీపీ కుటుంబ సభ్యులు ప్రజలను చంద్రబాబు దంపతులు కలుస్తారు. ఈ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపే వారి కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ఈ శుభ కార్యక్రమానికి వచ్చే వారందరికీ పసందైన పలు రకాల విందు వంటకాలు సిద్ధం చేశారు. కుప్పంలోని కొత్తింటి గృహ ప్రవేశం నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ గత రాత్రి కుప్పం చేరుకున్నారు. చంద్రబాబు తరపున ఆహ్వానాలు అందుకున్న నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధరాత్రి తర్వాత కుప్పం చేరుకున్నారు. మరోవైపు గృహ ప్రవేశ ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. సుమారు 25,000 మందికి భోజనాలు ఏర్పాట్లు చేశారు. ఇందుకు అవసరమైన ప్రత్యేకమైన షెడ్లను నూతన గృహ పరిసరాల్లో నిర్మించారు. భోజనాల కోసం విఐపి సాధారణ గ్యాలరీలను ఇందుకోసం సిద్ధం చేశారు. శనివారం మధ్యాహ్నం నుంచే వంట ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. నారా భువనేశ్వరి దగ్గరుండి వంటకాలు సిద్ధం చేయించడమే కాక అవసరమైన ఏర్పాట్లు చూసుకుంటున్నారు. 25,000 మంది సాధారణ ప్రజలకు, 2,000 మంది విఐపీలకు భోజనాలు సిద్ధం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే కావడంతో నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా గృహ ప్రవేశానికి వచ్చి భోజనం చేసి వెళ్లేలా ఆహ్వానం పలకాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ ఆహ్వాన పత్రికలు పెట్టడంతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామానికి వెళ్లి ముద్రించిన పత్రికలను పంచి గృహ ప్రవేశానికి ఆహ్వానించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులకు సైతం ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ బిఆర్ సురేష్ బాబు, కుప్పం మండల టీడీపీ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, మున్సిపల్ అధ్యక్షుడు రాజకుమార్లతో పాటు మిగిలిన 2-3 మండలాల అధ్యక్షులు ఆహ్వానం పలుకుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో మెసేజ్లు పెట్టారు. ఇక కుప్పం మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్ శనివారం మండలంలోని పలు గ్రామాలకు వెళ్లి ఆహ్వాన పత్రికలు పంచి పసుపు కుంకుమలు ఇచ్చి మరీ మహిళలను సాంప్రదాయబద్ధంగా గృహ ప్రవేశానికి ఆహ్వానించారు.